రమ, వాణి, సోమ, స్ఫురదనల ప్రకాశవంతమైనటువంటి అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడికి పావకి అని ఒక పేరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఆ పేరుంది. పావకి అంటే పవిత్రము చేయువాడు. ఆయన అపవిత్రము కాడు. ఆయన ఏది ముట్టుకుంటే అది పవిత్రం అయిపోతుంది. ఆయన శవాన్ని ముట్టుకోనివ్వండి, ఆ శవం అక్కడతో దగ్ధమైపోయి శరీరం పోయి జీవుడు ఉత్తరగతుల వైపుకు వెళ్ళిపోతాడు. అగ్నిహోత్రుడు అపవిత్రం కాడు. ఆయన ముట్టుకున్నవన్నీ పవిత్రమైపోతాయి. అగ్ని వలన 3 ప్రధాన కార్యములు జరుగుతాయి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతేవ స్నేహీ శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు లింగ పురాణంలో వ్యాస భగవానుడు. దేవతలకి హవ్యం వెళ్ళాలి. మనం హోమం చేసి యజ్ఞం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ అస్వాహ అన్నప్పుడు సమిధ వెయ్యాలి. స్వాహ అన్నప్పుడే ఆజ్యధార పడాలి. స్వాహ అన్నప్పుడే హవిస్సు పడాలి. స్వాహ అన్నప్పుడు 3 పడాలి. పడితే అగ్నిహోత్రుడు దాన్ని తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడని ఎంగిలవ్వదు. అగ్నిహోత్రుడు తీసుకెళ్ళిన కారణం చేత పవిత్రమవుతుంది. అందుకే రామాయణంలో అమ్మ నేను అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళినట్టుగా నిన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్తానన్నాడు. అంటే పవిత్రంగా తీసుకెళ్తానమ్మా, రావణుడు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళానని చెప్పడం కోసం అగ్నితో పోల్చాడు ఆంజనేయ స్వామి. అటువంటి అగ్నిహోత్రుడు యజ్ఞకారకుడు. అటువంటి అగ్నిహోత్రుడే పితృదేవతలకి కవ్యమును తీసుకెడతాడు. స్వాహాదేవి సమేతుడైనప్పుడు హవ్యమును పట్టుకెడతాడు దేవతలకి. స్వధాదేవి సమేతుడైనప్పుడు పితృదేవతలకు కవ్యమును పట్టుకెడతాడు. ప్రతి ఇంట పాచకుడై వంటవాడై ప్రతి వాళ్ళకి వంట చేసి పెట్టి రుచికరంగా తినడానికి అనుగ్రహం చేస్తాడు. ఇంత అనుగ్రహం చేసి లోకాలు కాల్చేయగలిగిన వాడు ఇంత గొప్పగా అందరికీ లొంగి వండి అనుగ్రహిస్తున్నాడు అంటే కేవలముగా జగన్నాథుని యొక్క ఆజ్ఞ మేరకు అగ్నిహోత్రుడు ఇంత కార్యాన్ని చెయ్యగలుగుతున్నాడు.